Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము యూనిట్ 4 ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనము ఇప్పటివరకు ఎకనామిక్స్ 3 యూనిట్లు చూసాము. ఇది 4వ యూనిట్లు. ఈ యూనిట్లో మనకు క్వశ్చన్ నెంబర్ 50 నుంచి 62 వరకు వచ్చున్నాయి. 63 తర్వాత స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ జర్నలైజింగు, తర్వాత పోస్టింగ్ టు లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్సు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రిపరేషను, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషను, డెసిషన్ మేకింగు, ఈ సబ్సిడరీ బుక్స్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంటు, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషను, డిప్రిషియేషన్ అండ్ రిజర్వ్స్, సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఈ సిలబస్లో భాగంగా వస్తాయి. ముందుగా ఒకసారి సిలబస్ చూద్దాము. నేను మొత్తం మనకు ఆ 12 కాన్సెప్ట్లు, మనకు 13 కాన్సెప్ట్లు అకౌంటింగు కాన్సెప్ట్స్లో వీడియో చేసిన తర్వాత దీన్ని చేస్తున్నాను. కాబట్టి మనం ఒకసారి ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, అకౌంటింగ్ ప్రాసెస్, జర్నలైజింగ్ అండ్ లెడ్జర్ పోస్టింగ్, సబ్సిడరీ బుక్స్ అండ్ ఇంక్లూడింగ్ క్యాష్ బుక్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషను, డిప్రిషియేషన్ అండ్ రిజర్వ్స్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. వీటిల్లో కొన్నిటి గురించి వచ్చున్నాయి, కొన్నిటి గురించి రాలేదు. మనము ఈ ఎర్రర్స్ రెక్టిఫికేషన్ రాలేదు, డిప్రిషియేషన్ అండ్ రిజర్వ్స్ గురించి రాలేదు, సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ గురించి వచ్చింది, నాన్ ట్రేడింగ్ కన్సెన్స్ ఇట్లాంటివి కొన్ని రాలేదు. ఇక్కడ అకౌంటింగ్ పరిచయము, అకౌంటింగ్ భావనలు, సాంప్రదాయాలు, అకౌంటింగ్ ప్రక్రియ. మన దగ్గర నేను చెప్పాను కదా యాప్సీ బుక్, దాంట్లో అకౌంటింగ్ బుక్ ఉంది, తెలుగు మీడియంలోనే ఉంది, జాగ్రత్తగా చదువుకోండి, సరిపోతుంది ఆ బుక్. అది చిత్తు పుస్తకము మరియు అపర్ణ నమోదు, తెలుగులో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సహాయ పుస్తకాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, అంకణ మరియు ముగింపు లెక్కలు, దోషాలు, సవరణలు, తరుగుదల, రిజర్వులు, ఒంటి పొద్దు విధానం, వ్యాపారేతర సంస్థలు. మనకేముండాలంటే ఇక్కడ కాన్సెప్ట్ తీసుకోవాలి, కొంత లాజిక్ అప్లై చేయాలి, ఎగ్జామినేషను అప్లికేషన్ పరంగా మనము వెళ్ళాలన్నమాట. అకౌంటింగ్ అనేది అంకెలను నమోదు చేయడమే కాదు, అది వ్యాపారం యొక్క ఒక ఆర్థిక భాష అన్నమాట. ఆ భాషను అందరూ ఒకేలాగా అర్థం చేసుకునేదానికే కొన్ని ప్రాథమిక నియమాలు పెట్టారు. వీటినే అకౌంటింగ్ భావనలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోకూడదు కదా, ఇది వ్యాపారం కాబట్టి. ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంది, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఉంది, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఉంది, వ్యాపారం సుదీర్ఘ కాలం పాటు సాగుతుంది, మధ్యలో ఆగిపోదు అనే మనం లెక్కలు రాయాలన్నమాట. మనము ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ మీద వచ్చాయి ప్రశ్నలు, బిజినెస్ ఎంటిటీ మీద కూడా వచ్చాయి అన్నమాట. కాబట్టి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ దీని మీదనే వచ్చాయండి. ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు అప్పులు ప్లస్ పెట్టుబడి. అకౌంటింగ్ పీరియడ్ భావన, ఇది ఫలితాలను తెలుసుకోవడానికి సంస్థ జీవిత కాలాన్ని చిన్న చిన్న భాగాలుగా చేయడం అనమాట. ఇవన్నీ కూడా అకౌంటింగ్ భావనలు. అకౌంటింగ్ సాంప్రదాయాలు ఏమంటే దీనిని జాగ్రత్త పద్ధతి అనొచ్చు. భవిష్యత్తులో రాబోయే నష్టాలను ముందుగానే ఊహించి లెక్కల్లో చూపాలి, లాభాలను మాత్రం చేతికొచ్చేంత వరకు చూపకూడదు. ఇక్కడ కన్సిస్టెన్సీ ఉండాలి. ఉదాహరణకు తరుగుదలను లెక్కించే ఒక పద్ధతిని ఎంచుకున్నాక దాన్నే మార్చకుండా ప్రతి సంవత్సరం దాన్నే చేయాలి. మెటీరియాలిటీ ఉండాలి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని మాత్రం వివరంగా చూపాలి, చిన్న చిన్నవంతా చూపించాల్సిన అవసరం లేదు. పెన్సిల్ కొన్నాను, పేపర్ కొన్నాను, చిన్న చిన్నవి. ఫుల్ డిస్క్లోజర్ ఉండాలి. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన ఆర్థిక విషయాలు స్పష్టంగా వెల్లడించాలి. దీని మీద వచ్చింది. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేటివి నియమాలైతే ఈ కన్వెన్షన్స్ అనేటివి మార్గదర్శకాలు అన్నమాట. ఇవి పాటిస్తే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, నమ్మదగినవిగా ఉంటాయి. ఇవి రూల్స్ అనేటివి నియమాలైతే మార్గదర్శకాలు. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంటు నమ్మదగినవిగా, పారదర్శకంగా ఉంటాయన్నమాట. ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది క్రమ పద్ధతిలో వ్యాపార లావాదేవీలను నమోదు చేసే ఒక జర్నీ అనమాట. ఈ చిట్టాపద్ధతులు, జర్నలైజింగు, పోస్టింగ్ టు లెడ్జర్. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది, డెబిట్ క్రెడిట్, నెరేషన్ ఉండాలి, ఆవరణలోకి మళ్లించాలి, పోస్టింగ్ టు లెడ్జరు, ఇవన్నీ వచ్చాయండి మనకు. పోస్టింగ్ టు లెడ్జర్ అంటారు, దీన్ని డైరీ అంటారు. లెడ్జర్ నమూనా టీ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కటిగా చూద్దాము. ఈ ప్రక్రియ ఏమి, లావాదేవీలను మొదటిసారి నమోదు చేయడము, ఇది జర్నల్లో. అదేవిధంగా జర్నల్లో తేదీల వారీగా ఉంటుంది, దీంట్లో విశ్లేషణాత్మకంగా ఉంటుంది లెడ్జర్లో. దీన్ని తొలి పుస్తకం అంటారు, దీన్ని తుది నమోదు పుస్తకం అంటారు లెడ్జర్ని. కొంచెం పక్కకు పోయింది. ఇక్కడ ఇది ప్రాసెస్: జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ అకౌంటింగు, అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్టింగ్ ఎంట్రీస్, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్లోజింగ్ ఎంట్రీస్, పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్. దీన్నే మనకు ఈ అకౌంటింగ్ సైకిల్ అంటారు. దీని మీద మనకు క్వశ్చన్ అయితే ఈసారి వచ్చి ఉండదు.
కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్, జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ పోస్టింగు, క్యాష్ బుక్ లాజిక్ ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ ఉంది, బీఆర్ఎస్ అడ్జస్ట్మెంట్ వచ్చిందండి, డిప్రిషియేషన్ మెథడ్స్, ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్స్ ప్రాబ్లం ఏముందో చూడండి, లాజిక్ ఉండి ఎంసీక్యూల్ని అటెంప్ట్ చేయండి. వీటన్నిటిని తెలుగులో ఇచ్చాను. అకౌంటింగ్ భావనలో చిత్తుపద్దులు, అపర్ణ నమోదు, నగదు పుస్తక తర్కం, అంకణా తప్పులు, బీఆర్ఎస్ సర్దుబాట్లు, తరుగుదల పద్ధతులు, ముగింపు ఖాతాలు. ఇప్పుడు మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ మీనింగ్ ఏమంటే రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్, క్లాసిఫైయింగ్ ది ట్రాన్సాక్షన్స్, సమ్మరైజింగ్ ది ఇన్ఫర్మేషను, ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ బుక్ కీపింగ్ వర్సెస్ అకౌంటింగ్ చూసుకోండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ చూడండి. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంతవరకు అకౌంట్సే చదవలేదు, గమ్మున ఏదో ఒక బుక్ ఎత్తుకొని ఎందుకంటే దీంట్లో మనకు 10% వెయిటేజ్ ఉందండి ఈ అకౌంటింగ్కి. కాబట్టి రికార్డింగు, క్లాసిఫైయింగు, సమ్మరైజింగు, ఇంటర్ప్రిటేషన్, ఇవే మనకు అకౌంటింగ్లో మెయిన్గా ఉండే భావనలు అనమాట. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జామినేషను, బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్ ఉండాలి, కాస్ట్ కాన్సెప్టు, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్టు, మానిటరీ మెజర్మెంట్ వీటి మీద వచ్చింది. వీటి మీద కూడా క్వశ్చన్ ఉంది. యాక్చురల్ కాన్సెప్టు, కన్జర్వేషన్ కన్వెన్షను. ఇక్కడ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ మీద క్వశ్చన్ వచ్చింది. బిజినెస్ అండ్ ఓనర్స్ సపరేట్ అనే దాని మీద క్వశ్చన్ వచ్చింది. అకౌంటింగ్ అంటే కాస్ట్, ఎంట్రీ, యాక్చురియల్ అనమాట. ఇక్కడ స్టెప్స్ ఏమంటే ముందు ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయాలి అకౌంటింగ్లో, తర్వాత జనరలైజ్ చేయాలి, తర్వాత లెడ్జర్లోకి పంపించాలి, ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ఫైనల్ అకౌంట్స్లోకి వెళ్తుంది. సీక్వెన్స్గా ఉండాలి. మనం పోస్టింగ్ లాజిక్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రిపరేషన్ అనమాట. చూడండి, ట్రాన్సాక్షను, జర్నలు, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్లో మనకు అవన్నీ తెలిసిపోతాయి. ఈక్వల్గా డెబిట్స్ ఈక్వల్ టు క్రెడిట్స్ అనే వచ్చేస్తుంది, మిగిలిందే మనకు లాభం అనమాట. ఇక్కడ జర్నల్ అంటే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, ఇది ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. డెబిట్ క్రెడిట్ రూల్స్ ఉంటాయి. ఈ లెడ్జర్ అంటే క్లాసిఫైడ్ రికార్డ్స్, అకౌంట్ వైజ్ పోస్టింగ్ ఉంటుంది. బేసిస్ ఫర్ ట్రయల్ బ్యాలెన్స్, ఇదే బేసిస్ అనమాట. ఇవన్నీ గోల్డెన్ రూల్స్ ఏమంటే జర్నల్ వర్సెస్ లెడ్జరు, నెరేషన్ అనమాట. పోస్టింగు, జర్నల్ వర్సెస్ లెడ్జర్ అనమాట. ఈ సబ్సిడరీ బుక్స్ అనేటివి పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, వీటి మీద క్వశ్చన్ వచ్చిందండి. పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, వీటన్నిటిని సబ్సిడరీ బుక్ అంటారు. ఈ జర్నల్ అనేది ఒకే బుక్ కాబట్టి దానంతా మొత్తం ఒక బుక్లో రాస్తే ఎత్తుక్కోలేం కాబట్టి ఈ సబ్సిడరీ బుక్స్లో వేరే వేరే అకౌంటెంట్లు ఇవి ఎంటర్ చేస్తే మనం సమ్మరైజ్ చేసుకునేదానికి, ఏదైనా ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఏం ఉపయోగము, డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుంది, స్పెషలైజ్డ్ రికార్డింగ్ ఉంటుంది, క్యాష్ బుక్, డెబిట్, క్రెడిట్ లాజిక్ ఉంటుంది. పర్చేజు, సేల్స్, క్యాష్ ఈ మూడు సపరేట్గా ఉంటేనే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏమంటే మన దగ్గర కంపెనీలో ఉండేది క్యాష్ బుక్, బ్యాంక్ దగ్గర ఉండేది పాస్బుక్. ఈ చెక్కు ఇష్యూడ్ నాట్ ప్రజెంటెడ్ అయినప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది. చెక్ డిపాజిట్ వాడు మనం డిపాజిట్ చేసి నాట్ కలెక్టెడ్ అయినా కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. బ్యాంకు ఛార్జీలు ఏమైనా పడి ఉంటే కూడా క్యాష్ బుక్కి ఇది మన స్టేట్మెంట్కి, బ్యాంక్ స్టేట్మెంట్కి, పాస్బుక్కి టాలీ కాదు. కాబట్టి డైరెక్ట్ డిపాజిట్స్ కొన్ని జరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. కాబట్టి క్యాష్ బుక్లో డెబిట్ అయ్యేది పాస్బుక్లో క్రెడిట్గా చూపిస్తారు. ఇది రికన్సిలేషన్, క్యాష్ బుక్, పాస్బుక్ రికన్సిలేషన్ చేయాలి. దాన్నే బీఆర్ఎస్, బ్యాంకింగ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రతి నెలా జరగాలి. అది ట్రయల్ బ్యాలెన్స్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ బ్యాలెన్సెస్, చెక్స్, అర్థమెటికల్ అక్యురసీ, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, వీటి మీద అయితే రాలేదండి, బ్యాలెన్స్ షీట్ మీద రాలేదు, ఈసారి వస్తుందేమో చూసుకోండి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, క్యాపిటల్, లయబిలిటీసు, వీటి మీద ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మీద అయితే కనపడలేదు క్వశ్చన్లు. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఇన్ రీకన్సిలేషను, ఎర్రర్స్ ఇన్ ఒమిషను, ఎర్రర్స్ ఇన్ కమిషను, కంపైలింగ్ ఎర్రర్స్, ఇవంతా అయిపోయిన తర్వాత కూడేటప్పుడు అప్పుడు ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఎర్రర్స్, వీటికి ఎలా రెక్టిఫికేషను, జర్నల్ ఎంట్రీసు మనం ఫర్ కరెక్షన్ చేయాలి, సస్పెన్స్ అకౌంట్ యూజేజ్ చేయాలి, ఐడెంటిఫై ఎర్రర్ టైపు, రెక్టిఫికేషన్ ఎంట్రీ, ఎర్రర్స్ అనేది రెక్టిఫికేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు డిప్రిషియేషన్, వీటి మీద అయితే రాలేదు. రిడక్షన్ ఇన్ అసెట్ వాల్యూ, ఇది డిప్రిషియేషను. ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. వేర్ అండ్ టియరు, అబాలసెన్సు, ఈ మెథడ్స్ ఏమంటే స్ట్రైట్ లైన్ మెథడ్, ఈ డిప్రిషియేషను, రిజర్వ్ వాటిని కొలవడానికి, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడు, రిజర్వ్స్, జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్. ఈ అసెట్ వాల్యూ అనేది టైం అయ్యే కొద్దికి తగ్గిపోతూ ఉంటుంది. అంటే భూమి లాంటి వాటికైతే విలువ పెరుగుతుంది, కానీ మిషనరీకి తగ్గిపోతుంది అనమాట. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఏమంటే ఇన్కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్ వేర్ ఫుల్ డబుల్ ఎంట్రీస్ ఆర్ నాట్ మెయింటైన్డ్ అనమాట. అప్పుడు ఫీచర్స్ ఏమి ఇన్కంప్లీట్ రికార్డ్గా ఉంటాయి సింగిల్ ఎంట్రీలో. స్మాల్ బిజినెసెస్కి ఇవి చేసుకోవచ్చు. డిఫికల్ట్ టు అసర్టైన్ ఎగ్జాక్ట్ ప్రాఫిట్ మనకు ఎంత వస్తుందనేది తెలియదు. డిఫరెన్స్ బిట్వీన్
డబుల్ ఎంట్రీ అండ్ సింగిల్ ఎంట్రీ మనము చూసుకోవాలి. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనమాట ఈ సింగిల్ ఎంట్రీ అనేది. ఇన్‌కంప్లీట్ సింగిల్ ఎంట్రీ అనమాట. నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఎర్నింగ్. ఎగ్జాంపుల్స్ క్లబ్బులు, చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవన్నీ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అండి. అకౌంటింగ్ దీనికి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. మనకొచ్చిన రిసీట్స్, ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచరు, చివరగా వచ్చేది బ్యాలెన్స్ షీటు. కాబట్టి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్‌లో ఎంటిటీ, కాస్టు, అక్యురల్, మానిటరీ మెజర్మెంట్ అనేది ఉంటుంది. జర్నల్ అండ్ లెడ్జర్‌లో గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. పోస్టింగు, నెరేషన్ అనమాట. క్యాష్ బుక్, బీఆర్ఎస్‌లో డెబిట్, క్రెడిట్ లాజిక్ మీద క్వెషన్‌లు వచ్చున్నాయి. పాస్‌బుక్ డిఫరెన్స్ మనము దాన్ని బీఆర్ఎస్ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు, టాలీ చేసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎర్రర్ డిటెక్షను, బ్యాలెన్సింగ్‌కి ఉపయోగపడుతుంది. ఫైనల్ అకౌంట్స్ అనేటివి గ్రాస్ ప్రాఫిట్‌ని, నెట్ ప్రాఫిట్‌ని బ్యాలెన్స్ షీట్స్ వల్ల ఫైనల్ అకౌంట్స్ వస్తాయి. డిప్రిషియేషన్ అంటే ఎస్ఎల్ఎం వర్సెస్ డబ్ల్యూడివి అనమాట. సింగిల్ ఎంట్రీ అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. నాన్ ట్రేడింగ్ కన్సర్న్ అంటే మనకి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ స్టేట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. క్లబ్బులు ఇట్లాంటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టెక్నికల్ అసిస్టెన్స్ బై చాట్‌జీపీటీ అండ్ జెమినై.